హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజైతే నా జ్యువెలరీ కలెక్షన్ వీడియో అయితే చేయబోతున్నానన్నమాట. అందుకనకే కొంచెం రెడీ అయ్యాను. కొంచెం జ్యువెలరీ పెట్టుకొని ఇలా చూపిస్తుంటే బాగుంటది కదా అన్నట్టు ఇంకా శారీ కట్టుకున్నాను అన్నమాట. ఇంకా శారీ మీద జ్యువెలరీ ఎలా ఉంది అన్నట్టు పెట్టుకొని అయితే చూపిస్తాను. మా ఇంట్లో అయితే వెంటిలేషన్ చాలా ప్రాబ్లము. సరిగ్గా ఏ వీడియోస్ రావన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా జ్యువెలరీ కలెక్షన్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ అక్కడ చూసినట్లయితే స్టార్టింగ్‌లో అయితే నా రియల్ వాయిసే పెట్టేసానన్నమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇయ్యలేదు. రియల్ వాయిస్ ఉంటేనే బావుంటది అన్నట్టు. అండ్ ఇక్కడైతే హెయిర్ స్టైల్ గూడా కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఎప్పుడు ఇలా వేసుకోనన్నమాట. ఇది నాకు కొత్తగానే ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. అలా ట్రై చేశాను. కొంచెం తడిగా ఉంది జుట్టు అన్నట్టు. అండ్ కొంచెం శారీ మీదకైతే జ్యువెలరీస్ మంచిగా కనిపిస్తాయి వేసుకొని చూపిస్తే అన్నట్టు శారీ కూడా కట్టేసుకున్నాను. అండ్ కొంచెం హెయిర్ కూడా ట్రై చేశా అన్నమాట. ఈరోజు నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. అండ్ కొంచెం లిప్‌స్టిక్ అయితే వేసుకున్నాను. ఇగ నేనైతే ఎవరికి బాగా క్లోజ్ అన్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తే షాక్ అయితారన్నమాట. నువ్వేనా లిప్‌స్టిక్ ఏసుకున్నది అన్నట్టు. నాకు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుంటున్నా. అండ్ నా దగ్గర జ్యువెలరీ విషయానికొస్తే పెద్ద జ్యువెలరీ అయితే ఏమి ఉండదన్నమాట. హెవీ కలెక్షన్ అయితే ఏం కాదు. సింపుల్‌గా చిన్న చిన్నగా మంచిగుంటాయి కాబట్టి ఇంక జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను. అండ్ మరి హెవీ రేట్స్ ఉన్నవి పెద్ద పెద్దగా అలాంటివైతే చోకర్స్ లాంటివైతే ఏం లేవన్నమాట. ఇంకా నాకు నచ్చినవి సింపుల్‌గా అన్నమాట. కొంచెం హెవీగా కొన్నాను అంటే అది బ్రితిరా బర్త్‌డేకి కొన్నా అన్నమాట. కొంచెం ప్యూర్ నక్షిలో కొన్నా. అందుకే కొంచెం అది కాస్ట్ కూడా ఎక్కువ పడింది. అండ్ నా దగ్గర జ్యువెలరీస్ ఉన్న దాంట్లో అది కొంచెం హెవీ జ్యువెలరీ కూడా అని నాకు అనిపిస్తదన్నమాట. అండ్ అది మంచి జ్యువెలరీ అన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా పెద్దవైతే ఏం కొనలేదు. ఇంకా మిగతావైతే చిన్న చిన్నవన్నమాట. ఇంకా నా దగ్గర ఉన్న దాంట్లో అయితే ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ఉంటాయన్నమాట. అంటే నాకు నచ్చినవి ఇయర్ రింగ్స్ అయితే కొనేసుకుంటాను. అండ్ ఈ మధ్యన వచ్చేసి కొంచెం ఇయర్ రింగ్స్ మీద పిచ్చి పడి కొంచెం ఎక్కువ కొనేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అంటే ఒక 5, 6 జతలని కాదు. 1, 2 అలా కొనేసుకుంటున్నాను అన్నమాట. అంటే ఇష్టం పెరుగుతుంది కొంచెం ఇయర్ రింగ్స్ మీద. అది కూడా కొంచెం బుట్టాలు పెద్ద పెద్దగా ఉంటాయి కదా! అవి మాత్రమే కొనుక్కుంటున్నా. అండ్ తర్వాత వచ్చేసి నా దగ్గరున్న ఇప్పుడు కొంచెం మంచి సెట్స్ అయితే ఇంకా మీకు పెట్టేసి చూపిచ్చేస్తా అన్నమాట. అండ్ ఇప్పుడొచ్చేసి ఫస్ట్ అయితే ఇది బ్రితిరా బర్త్‌డేకి తీసుకున్నాను. ఇదే హెవీ కాస్ట్ అంటే నా దగ్గరున్న జ్యువెలరీలో. అందుకే ఫస్ట్ ఇదే పెట్టి చూపిచ్చేస్తున్నాను. చాలా అంటే చాలా వెయిట్ కూడా ఉంటదన్నమాట ఎక్కువ. అండ్ చూడండి ఎంత మంచి లాకెట్ ఉందో. ప్యూర్ నక్షి అన్నమాట ఇది. కాస్ట్ ఎంత పడింది అంటే ఇంకా కాస్ట్ అయితే ఏమొద్దు కానీ ఎక్కువనే పడిందన్నమాట. ఇంకా కాస్ట్ డీటెయిల్స్ అయితే ఏమొద్దు. కానీ బేగం బజార్‌లో అయితే కొన్నా అన్నమాట. ఇంకా బ్రితిరా బర్త్‌డే అప్పుడు. ఈ లాంగ్ అండ్ షార్ట్‌ది ఒకటి కొన్నాను. ఈ లాంగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్నమాట. ఇంకా బయట మనం ఇక్కడ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటదేమో రేట్స్ కానీ ఇంకా కొంచెం నేను అక్కడ హైదరాబాద్‌లో తీసుకోవడం వల్ల కొంచెం తక్కువనే అనిపిచ్చింది. ఎక్కువ రేట్ కానీ ఈ సెట్‌కి రీజనబుల్ రేటే అన్నట్టు నాకు అనిపిచ్చిందన్నమాట. సర్దడానికి సగం టైం అయిపోతుంది. నేనొక్కదాన్నే సర్దుకొని పెట్టుకునేసరికే నా వీడియోకి సగం టైం అయితే అయిపోతుందన్నమాట. అండ్ బావుంది కదా! చూస్తే ఈ శారీ మీద కూడా మంచిగా సెట్ అయిందన్నమాట. గ్రీన్స్ పూసలొచ్చినాయి కదా! గ్రీన్ కలర్‌వి. దానివల్ల అయితే కొంచెం మంచిగా సెట్ అయినట్టయితే అనిపిస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది నాకు. నిజం చెప్పాలంటే నేను డ్రెసెస్ మీదనే వీడియో తీసేద్దాంలే డ్రెస్ ఏసుకొని మంచి డ్రెస్సు అన్నట్టు అనుకున్నాను. కానీ డ్రెస్ మీద ఇట్లా జ్యువెలరీ వీడియో చేస్తే బావుండేది కాదేమో! శారీ మీద అయితే చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది కదా! ఇంత మంచి లుక్ అయితే డ్రెస్ మీదకైతే రాకపోయేదేమో. చాలా అంటే చాలా బావుంది. అండ్ దీని మీదకైతే ఇంకా సింపుల్‌గా అయితే ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయన్నమాట. సేమ్ లాకెట్ ఎలా అయితే ఉందో అలానే బుట్టాలొస్తే చాలా బావుండేది. బట్ చాంద్ బాలీస్ అయితే వచ్చాయన్నమాట దీని మీదకైతే. సేమ్ లాకెట్ లాగా అయితే వచ్చిందన్నమాట. అండ్ చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా మంచిగా సెట్ అయినాయి. కానీ నేను అవి వేసుకోలేదన్నమాట. వేరేవైతే వేసుకున్నాను. అండ్ తర్వాత సెకండ్‌ది హైయెస్ట్ ప్రైస్ అంటే ఇదే జ్యువెలరీ అన్నమాట. ఈ నెక్ సెట్ చిన్నది. పైన పెట్టుకుంటున్నా గదా! ఇదే అన్నమాట. దీనికి సెట్‌గా కాంబినేషన్‌గా అది తీసుకున్నాను. దానికి మ్యాచ్ అయ్యేలాగా. లాంగ్ దానికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నానన్నమాట. ఇవి గూడా సేమ్ గ్రీన్ పూసలొచ్చినాయన్నమాట. ఇంకా గ్రీన్ గ్రీన్ ఉంటేనే కొంచెం మ్యాచ్ అవుతుంది గదా అన్నట్టు కొంచెం సేమ్ తీసుకున్నాను. ఈ నెక్ సెట్ కూడా చాలా మంచిగా అనిపిచ్చింది నాకు. అండ్ మధ్యలో పెండెంట్ వచ్చింది గదా! ఆ లాకెట్ వచ్చి దాని పక్కనైతే 2 ఎలిఫెంట్ డిజైన్‌లయితే వచ్చినాయన్నమాట. అది కూడా ప్యూర్ నక్షి అన్నమాట. దానికి కూడా ఇంకా సేమ్ చాంద్ బాలీసే వచ్చేసాయి. రెండిట్లో ఒక్కదానికి కూడా బుట్టాలు రాలేదని ఫీల్ అయిపోయాను నేనైతే. 2 చాంద్ బాలీస్ సేమ్ ఉన్నాయన్నమాట. ఇంక మా చెల్లి నేనెప్పుడైనా వేసుకుంటే ఇద్దరు సేమ్ ఏసుకోవచ్చులే అన్నట్టు ఇంక తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి అయితే ఇంక ఈ జ్యువెలరీ అయితే తీసేసి మళ్ళీ నెక్స్ట్ అయితే చూపిస్తా అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇది ఒక సింపుల్ నెక్ సెట్ అన్నమాట. ఇదైతే షార్టే ఉంది. ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా! ఆ టైప్‌లో అయితే ఉంది అన్నమాట.
ఈ నెక్ సెట్ అయితే కొనుక్కున్నాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ఏసుకోలేదన్నమాట. దేనికో అర్జెంట్‌గా అవసరం ఉండే కొనుక్కున్నాను కానీ ఏసుకోలేదన్నమాట. ఇంకా ఎప్పుడు ఏసుకోలేదు. ఇంకెప్పుడన్నా ట్రై చేస్తాను. అప్పుడప్పుడు బ్రీత్‌రెక్కి లంగా జాకెట్ మీద ఒక 2 సార్లయితే వేశాననుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకో సింపుల్‌ది ఇదైతే ఏమో అంటారు కదా! కాసుల పేరన్నమాట. గోల్డ్ కాదు రోల్డ్ గోల్డే. ఇదైతే రామేశ్వరంలో తీసుకున్నాను. ఒకసారి జాతర అయినప్పుడు ఇక్కడ అయితది కదా! రామేశ్వరంలో జాతర. మహాశివరాత్రికేమో. ఇంగ అప్పుడు చాలామంది తీసుకోవడం చూసి ఒకసారి తీసుకుందాంలే అన్నట్టు షార్ట్ తీసుకున్నా గానీ, అది కూడా ఎప్పుడు ఏసుకోలేదన్నమాట. ఇంకా అది కూడా న్యూగా అలానే ఉండిపోయింది. ఇదొచ్చేసి నా పెళ్ళికి తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. పైన అయితే డోరీస్ వేసుకోవాలన్నమాట. ఊడిపోయాయి డోరీస్ అయితే. ఇదొచ్చేసి ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఆక్స్‌ఫర్డ్ జ్యువెల్లరీ అంటారు కదా! అలాంటి దాంట్లో అయితే ఇదొకటన్నమాట. కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీద బావుంటుంది అన్నట్టు ఇదొకటి తీసుకున్నాను. ఆల్రెడీ తాడైతే తెగిపోయింది. అండ్ ఇప్పుడైతే రావట్లేదది. కొంచెం లూజ్ ఉంటే మంచిగుండేదేమో కానీ, ఒక్కసారి వేసుకోలేదు. రియల్లీ చెప్తున్నా. అప్పుడే తాడైతే తెగిపోయిందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇదైతే నేను పెళ్లి తర్వాత ఏమో తీసుకున్నా అనుకుంటాను. సింపుల్‌గా ఉంటుంది. కాదు పెళ్ళప్పుడే తీసుకున్నాను. కొంచెం సింపుల్‌గా శారీస్ మీదకైతే బావుంటుంది. టెంపుల్స్‌కి అట్లా వెళ్ళినప్పుడు ఏసుకోవడానికన్నట్టు. సింపుల్‌గా కొంచెం పెండెంట్ వచ్చింది. ఇక్కడ లాకెట్ వచ్చేసి ఇట్లా పూసలతోనొచ్చి కొంచెం బాల్స్ లాగా కొంచెం దొడ్డుగుంటదన్నమాట చైన్ అయితే. అది కూడా నాకు గోల్డ్ ఫినిషింగ్‌లో కొంచెం నచ్చి తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నావైతే అయిపోయినాయి. ఇప్పుడు బ్రీత్‌రేదయితే ఇది సూపర్ అంటే సూపర్ చెప్తాను. నెక్ సెట్ అన్నమాట. ఇంకా బర్త్‌డే అప్పుడు తీసుకున్నాను. సెకండ్ బర్త్‌డే అప్పుడు. చాలా బాగా నచ్చింది నాకైతే. తన మెడకైతే చాలా మంచిగా నిండుగా కనిపిస్తదన్నమాట. చోకర్ ఇదొచ్చేసి. ఇంకా షార్ట్ కాదు, లాంగు కాదు. చోకర్ వరకైతే వస్తదన్నమాట. జస్ట్ చోకరు. నెమలితోని డిజైన్ అయితే సూపరొచ్చింది. చాలా బాగా నచ్చి నాకు తీసుకున్నా ఇంకా. రేట్ కొంచెం ఎక్కువనే పడింది. కానీ ఇంక తన కోసం అంటే ఇంక తీసుకున్నాను. లంగా జాకెట్ మీదయితే సూపరుంటుంది కదా! అన్నట్టే తీసుకున్నా. దానికైతే దాని మీద ఆ జుంకాసొచ్చాయి. అండ్ నెక్ సెట్స్ అన్నీ వేసుకొని చూపిచ్చాను కదా! ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే వేసుకొని చూయించలేనన్నమాట. ఎందుకంటే అవి స్క్రూస్ అన్నీ తీయాలి, వెయ్యాలి, తీయాలి, వేయాలి అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఇట్లా అయితే చూపించేస్తున్నాను. ఇవైతే ఆల్రెడీ వేసి చూపించేసాను కదా! ఇదొచ్చేసి పాపిడి బిళ్ళ అన్నమాట. ఇంకా పాపిడి బిళ్ళనే అంటారా మీరు కూడా? ఇదైతే ఒక్కటే ఉందన్నమాట నా దగ్గర. ఎక్కువైతే లేదు. అది కూడా యూజ్ చేయలేదు. ఎప్పుడు వేసుకోలేదు. మా చెల్లి పెళ్ళికేమో తీసుకున్నాను. అప్పుడే వేసుకున్నా ఒకసారి మా చెల్లి పెళ్ళికి. ఇంక దాని తర్వాత అయితే వేసుకోలేదు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా వడ్డానం అన్నమాట ఇంకా. ఇంకా నడుమొడ్డానాలైతే ఇంకా 4 ఏమో ఉన్నాయి. ఇంక పెద్దగా అయితే లేదు. ఫస్ట్ అయితే ఇంక నేను వడ్డానం కొనాలి అనుకుంటే ఇంక ఇదే కొన్నా పెళ్లి తర్వాత అయితే. ఇంకా సింపుల్ శారీస్ మీదకి బావుంటుందన్నట్టు ఈ సింపుల్ వడ్డానం అయితే కొనుక్కున్నాను. పింక్ పూసలొచ్చేసి మధ్యలో ఒక గ్రీన్ పూసలాగా అయితే వస్తుంది కదా! అండ్ కింద మొత్తం పూసలొచ్చాయన్నమాట ముత్యాలవి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదైతే ఇంక మా చెల్లి పెళ్ళికి కొనుక్కున్నాను. అప్పుడు ఈ మ్యాట్ ఫినిషింగ్ వడ్డానాలైతే చాలా ట్రెండ్‌లో ఉండే అన్నమాట. అప్పుడు కొనుక్కున్నా అన్నమాట మా చెల్లి పెళ్ళికైతే ఇది. కొంచెం మొత్తం బెండ్ అవ్వదన్నమాట. కొంచెం ఇరిగిపోయినట్టే కనిపిస్తది కానీ ఇరగదు. జస్ట్ అట్లా బెండ్ అవ్వడానికి అట్లా ఉంటదన్నమాట. అండ్ చాలా బావుంది కదా! కొంచెం గోల్డ్ కలర్ లైన్స్‌తోని ఇంకా స్టోన్స్ వచ్చి కింద అయితే ముత్యాల పూసలొచ్చినాయన్నమాట. అండ్ అక్కడక్కడ వైట్, పింక్, రెడ్ అలాంటి స్టోన్స్ వచ్చినాయి. నాకైతే అప్పుడు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి ప్యూర్ నక్షి వడ్డానం అన్నమాట. నెక్స్ట్ వన్ ఇది థర్డ్ వన్ అన్నమాట. ఇదైతే బ్రీతిరా బర్త్‌డే అప్పుడు తీసుకున్నాను. అసలు డిజైనింగ్, ఫినిషింగ్ అయితే సూపర్ అని చెప్తాను. అంత బాగొచ్చింది. ఇదైతే నేను కూకట్పల్లిలో తీసుకున్నాను. చాలా తక్కువకు పడింది. అదే రేటు అయితే ఇంక ఎక్కడ దొరకదన్నమాట. అంత మంచి తక్కువ రేట్‌లో అయితే వచ్చింది నాకు. ప్యూర్ నక్షి అన్నమాట అది కూడా. చాలా బాగా నచ్చి సింపుల్‌గా ఇలాంటి హిప్ బెల్ట్స్ ఉన్నవి నా దగ్గర లేవనేసి తీసుకున్నాను. అండ్ సేమ్ బ్రిద్రక్ ఒకటి తీసుకున్నా అన్నమాట. తనకేమో సింగిల్ పెండెంట్ వచ్చింది. నాకేమో 3 పెండెంట్స్ వచ్చాయన్నమాట. ఇక చిన్న సైజులో తనకొకటి తీసుకున్నాను బర్త్‌డే అప్పుడు వేద్దాం అన్నట్టు. కానీ బర్త్‌డే అప్పుడు వేసుకోనే లేదన్నమాట ఇంకా. ఇంకా ఎప్పుడన్నా పనికొస్తదిలే అన్నట్టు ఇంక అట్లనే ఉంచేశాను. కానీ చాలా బావుంది. ఇంకా ఏదో కృష్ణుడి విగ్రహంలాగా అయితే ఉంది కదా! నాకంత క్లారిటీగా అనిపిస్తలేదు. కృష్ణుడే అన్నమాట. చాలా డీటెయిలింగ్‌గా ఫినిషింగ్ అయితే సూపరుంది. అండ్ తర్వాత వచ్చేసి అయితే ఇంకా చంపసవరాలన్నమాట. చంపసవరాలు కూడా నా దగ్గర ఒక్కటే పేరుందన్నమాట. ఎక్కువ లేదు. ఈ ఒక్క సెట్టే ఉంది. ఇది కూడా మా చెల్లి పెళ్ళికే తీసుకున్నాను. మంచిగా రెడీ అవ్వాలి అన్నట్టయితే తీసుకున్నాను. కానీ ఎందుకో అప్పుడు ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల నాకంతగా రెడీ అవ్వడం నచ్చలేదన్నమాట. పెద్దగా ఏం రెడీ అవ్వలేదు. అండ్ తర్వాత వచ్చేసి శారీ పిన్స్ అన్నమాట. ఇదైతే కొంచెం హెవీ శారీ పిన్. ఇదైతే మా చెల్లి పెళ్ళికి తీసుకున్నది.
కొంచెం గోల్డ్ ఫినిషింగ్‌లో మంచిగుందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువుంటదన్నమాట ఇది ఎప్పుడన్నా యేసుకుంటే. అందుకే నేను శారీ పిన్స్ ఎక్కువ యూజ్ చెయ్యను. ఎప్పుడు యేసుకోనన్నమాట. సింపుల్‌ది సేఫ్టీ పిన్ ఒకటేసుకుంటా శారీకి అంతే. ఇవైతే అస్సలు యేసుకోను. అండ్ ఇదొచ్చేసి నాకు చాలా మెమరబుల్ అసలు. పెళ్ళప్పుడు తీసుకున్నా అన్నమాట. ఇదొక్కటే ఉండే నా దగ్గర యాక్చువల్లీ. అది కూడా నేనేసుకోను. కానీ ఇంకా ఎప్పుడన్నా వేసుకోవాలన్నట్టు 1, 2 తీసుకున్నాను. ఇది కూడా శారీ పిన్ అనుకున్నా గానీ, శారీ పిన్ అయితే కాదన్నమాట. హెయిర్ క్లిప్ అదైతే. అయినా సరే అది వైట్ స్టోన్‌లో హెయిర్ క్లిప్ బావుంది. అండ్ రింగ్స్ కలెక్షన్ అంటూ పెద్దగా ఏముండదన్నమాట. ఈ సింపుల్ రింగ్ మొన్న శిల్పారామంలోనో కాదు, నుమైష్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను అది. కొంచెం బావుంది గదా! వైట్ కలరు స్టోన్స్ వచ్చి మంచిగుంది. కొంచెం డైమండ్ లుక్ వస్తుంది. అందుకే అది తీసుకున్నా అన్నమాట. అండ్ ఫస్ట్ వేసుకున్న నెక్ సెట్ ఉండే కదా! లాంగ్ చైను. అవైతే మీరు డీటెయిలింగ్‌గా చూడలేదేమో అన్నట్టు ఇంక డీటెయిలింగ్ అయితే చూపిస్తున్నాను. రౌండ్‌గా కొంచెం మంచి డిజైన్ వచ్చి అందులో అయితే ఇంకా పికాక్ డిజైన్ వచ్చిందన్నమాట. ఆ డిజైన్ చూసి నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం రౌండ్ రౌండ్‌గా బొట్టు మాలలాగా అయితే ఉండింది కదా! అట్లా ఉంది కాబట్టి నాకు బాగా నచ్చి ఇంక తీసుకున్నా అన్నమాట. తర్వాత వచ్చేసి అయితే ఇది రీసెంట్‌గా తీసుకున్నా కదా! ఆల్రెడీ వీడియోస్‌లో అయితే పెట్టుకొనుంటాను. ఇది కొంచెం మెరూన్ కలర్ పూసలొచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. అది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇదొక బ్రాస్లెట్ అన్నమాట. కొంచెం గోల్డ్ ఫినిషింగ్‌లో ఉంటది. కానీ అంత ప్యూర్ క్వాలిటీ ఏం కాదు. అండ్ బ్యాంగిల్స్ ఈ వీడియోలో చూపిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క సెట్టే ఉంది నా దగ్గర బ్యాంగిల్. అంటే బ్యాంగిల్స్ లేవని కాదు. హెవీ బ్యాంగిల్ అంటే ఇదొక్కటే. అది కూడా ప్యూర్ నక్షిలో. చాలా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అన్నమాట. నాకిలాంటి హెవీ ఒకటి కావాలి అన్నట్టు తీసుకున్నా అన్నమాట. అండ్ నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇంతే అన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్కువ చూయించలేదు. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ నేను వేరే వీడియో అయితే పెడతానన్నమాట. చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అన్నట్టు ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే సెపరేట్ వీడియో పెడతాను. అండ్ ఎలా ఉన్నానో ఈ వీడియోలో మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ప్లీజ్ నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదన్నమాట. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నేను బానే మాట్లాడానా అన్నట్టు ఇంకా మీరు కామెంట్ చేయండి. అండ్ బాయ్ మరి.